ఇప్పుడు కొన్ని కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 కిలోమీటర్స్గా ఇటు సైడ్ అటు సైడ్ ఒక్కటే వెదురు చెట్లు. అబ్బా ఉంది కూలింగ్ అంటే అల్టిమేట్. అసలు ఈ ఎదురు చెట్లలో ఎవడనే తప్పిపోతే వాడిని కనిపెట్టేది చాలా కష్టం, అంత ఒత్తుగా ఉంది అసలు. నాట్ బ్యాడ్, రోడ్ కూడా ఒక మాదిరిగా బాగానే ఉంది. కాకపోతే ఈ ఎదురు చెట్లు నీడ పడుతుంది కదా రోడ్డు మీద, ఆ నీడలో ఏదైనా ప్యాచెస్ ఉంటే తెలియట్లా. ఇది ఐ థింక్ ఎంట్రీ అనే అనుకుంటున్నా. ఇంకా లోపలికి వెళ్తే మామంటూరు లోపలికి వెళ్తే అది ఎలాగుంటుందేమో. రైటా? ఏమైందా? మేము యాక్చువల్లీ కొంచెం రూట్ మిస్ అయ్యాము, కొంచెం ముందుకు వచ్చేసినాం. ఇక్కడ రైట్ సైడ్లోనే రూట్ వెళ్తున్నట్టు ఇంకోటి. మేము అది చూసుకోకుండా మా పాటి మేము వచ్చిందే. సో ఈ నీడలో ఈ ప్యాచెస్ ఉంటాయి, ఇవి కనపడతాం. ఏనా నాయన ఇవి ప్యాచ్లో స్వామి ఒక్కొక్కటి ఒక్కొక్క మూర పడుకున్నాయి కదా లోపలికి. ఆ గుంతలో కానీ టైర్ దిగింది అలా ఇవి ఇమీడియట్గా బెండ్ అయిపోతుందేమో. ఇందాక ఏమంటే కెమెరా కొంచెం ముందుకు పడిపోయింది, అంటే థంబ్ స్క్రూ లూజ్ అయ్యి. నేను బండి ఆపాక చెక్ చేస్తున్నా. సూపర్గా ఉంది కదా లొకేషన్. ఎవరు తగ్గట్లేదు స్వామి. చుమ్మా ఇప్పుడు మా ఫ్రెండ్కి ఎందుకో డౌట్ వచ్చి బండి ఆపమన్నాడు. ఇంకా ఆపినాక వేరే బ్రదర్ ఎవరో ఆపోజిట్లో వస్తే ఆయన అడిగితే మీరు దాటుకొని వచ్చేసినారు, ఇంకా ముందే ఉంది అనేసి అన్నారు. మళ్ళీ రిటర్న్లో వెళ్తాను. ఇక్కడ మేము రూట్ మిస్ అవ్వడానికి రీజన్ ఏమంటే ఇక్కడ నెట్వర్క్ రావట్లా. ఈ రోడ్డు కానీ ప్యాచెస్ లేకుండా ఆ గుంటలు లేకుండా ఉంటే మాత్రం సూపర్గా అది రోడ్డు. గాయస్ జస్ట్ నౌ ఒక హోటల్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఆర్డర్ వచ్చేసరికి సాంబార్ ఇడ్లీ. అసలు చూడడానికి పిచ్చ టెంప్టింగ్గా ఉంది అసలు, ఎందుకంటే ఆకలి దుమ్ము లేపేస్తుంది నాకైతే. నీకెట్టుందేమో రబ్బా స్వామి, నాకైతే మాత్రం బీభత్సంగా ఆకలిగా ఉంది. ఫస్ట్ దీన్ని ఫినిష్ చేసి ఇంకా రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంక ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలంట. రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అసలు ఎంత సైలెన్స్ అంటే స్వామి. చిట్టికేస్తే కూడా రీసౌండ్ వస్తుంది. కాటేజ్ నెంబర్ 2. మేబీ అదే వీకెండ్లో వస్తారేమో ఫుల్గా. బాగున్నాయిరా రూమ్స్, మంచి స్టే, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. పెద్దగా గుర్తింపు లేదు. చిల్డ్రన్స్ పార్క్ కూడా బా ఆడుకోవడానికి. ఓ ఇదే ఎక్కువ యూట్యూబ్లో కనిపించే బోర్డు, బావికాడ్ లైన్. బావికాడ లైను. ఆపోజిట్లో
ఫారెస్ట్ అని సూపర్గా ఉంది. రే ఇది ఎట్టుందంటే ఇది వైల్డ్ అడ్వెంచర్స్లో ఎవరైనా ఇద్దరే అడవిలోకి పోతారు చూడు, ఎలా సర్వైవ్ అవ్వాలని, అలాగ మనం ఇద్దరమే పోతున్నాం రా. పోనీలే, మనకు కూడా కావాల్సింది ఇదే. ఎవరైనా రష్ ఉన్నారనుకో వీడియో తీసుకునేదానికి ఉండదు, ఏమీ ఉండదు. నేను కనీసం బైక్లో అంటే ఒక 2 కిలోమీటర్స్ అన్న ఫారెస్ట్ లోపలికి వస్తామనుకున్నా. అబ్బబ్బా అంటే 500 మీటర్స్ కూడా లేదు, థిక్ ఫారెస్ట్. ఎవరైనా టెన్షన్స్ అన్నీ వదిలేసి 2 days అలాగ రిలాక్స్ అవ్వాలి, సౌండ్ నుంచి దూరంగా రావాలంటే ఎక్కడ ఏదైనా ఒక మంచి కాటేజ్ తీసుకొని చిల్ అవ్వచ్చు. ఉండు అరవద్దు, అక్కడ మా ముందు ఒక జింక్ ఉంది. చేసిన ఎగురుతున్నా, ఉండరా వీడియో తీసుకుందాం ఉండు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేలాగుంది. ఎందుకేమోరా వాళ్ళు వెహికల్స్ అలౌ చేయట్లేదా, వీటికి ప్రాబ్లం కదా. ఇంకోటి ఇప్పుడు చూడు మన బైక్లో వచ్చినట్టే ఆ సౌండ్కి వెళ్ళిపోయి ఉంటాయి. వీడియోడో వచ్చేస్తున్నాడు చంపేసేదానికి. నాయిస్ చేయొద్దు, వాళ్ళ గ్యాంగ్ ఇంకా ఇక్కడ ఎవరన్నా ఉన్నారో చూద్దాం. అయినా లక్ సూపర్ కదా. యాక్చువల్లీ అప్పుడే వచ్చింది జింక, మంచి జింక అది. మచ్చా జింక రాన్నావు లేదు, అది కొంచెం నిలిచి కొంచెం మనల్ని చూసింది. చూసిన ఇంత పీస్ఫుల్గా ఉంటే ఎందుకు ఓపెన్ చేయరా మూతలో. రెడీగా ఉండరా ఫైట్ చేసేదానికి. యాక్చువల్ ఆ జింక మనల్ని చూసి కాసేపు ఉండేదేమో. నేను ఈ హెల్మెట్ వేసుకొని రాక్షసుడు లేకుండా నేను. మెయిన్ థింగ్ ఫారెస్ట్ అంటే ఈ జింకలు వీటితో కావాలంటే నాకు ప్రాబ్లం లేదు, కానీ పాము వచ్చిందంటేనే ప్రాబ్లం. మరి చెప్పా, పాము అన్నా లేదా నల్లగా కనిపించేది పాము అనుకున్నాను కదా నిజంగానే. బా వెదర్ ఒక్కసారిగా చల్లబడిపోయిందిరా. వెదురు చెట్లు మామూలుగానే భయంకరమైన కూలింగ్. అది చూడరా రే ఎంత చల్లగా ఉంది ఇక్కడ. వైనా డెఫినెట్లీ తీసుకుందాం. మేబీ అది బావేమో, ఏమో 1918 అదేందో చూద్దాం ఉండే ఉంటే మా బావే రే. చెప్పులు అన్నీ ఏవే దీంట్లోకి పోదు, మామూలు పెద్ద పెద్ద చెట్లలోకి పోతుంది. నాకు తెలిసి ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఉండదేమో. ఆ నీళ్ళు ఇప్పుడు ఉంటాయి చూడరా, ఫ్రీజర్లో తీసిన ఐస్ క్యూబ్స్ లాగా ఉంటాయేమో. వీళ్ళెవరో వచ్చి వంట ఇక్కడ చేసుకునేలాగా ఉన్నారు చూడరా, అన్నీ కాల్చుకొని ఏదో గబ్బు చేస్తున్నారు వీళ్ళు. అక్కడ ఉంది చూడరా వాటర్ లేకుండా. ఇది కూడా యూట్యూబ్లో చూసిన, కాకపోతే ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది. అంటే రెయిన్స్ కానీ బాగుపడి ఉంటే అడ్వెంచర్ రా.
జారుతున్నాయి రే రాళ్ళు. వచ్చాయి. ఏం చేస్తున్నావురా? తడిస్తే తడిసింది రారా రే, పడిపోకుండా. గమ్మున రారా రే.